కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై తాను చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవేనని వేరే ఉద్దేశం లేదంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా రాజకీయ ప్రత్యర్థులపై కానీ ఇంకెవరిపైనా కూడా దూషించలేదని చెప్పుకొచ్చారు. తన శత్రువులు కూడా దగ్గరకు తీసుకునే తత్వం తనదన్న కోమటిరెడ్డి తిట్టాలనుకుంటే రెగ్యులర్గా ఫోన్ ఎందుకు చేస్తారంటూ కూడా ప్రశ్నలు సంధించారు. చదువుకున్న వ్యక్తిగా జనరల్ స్థానం అయిన నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్గా వెంకటనారాయణ గౌడ్కు అవకాశం ఇచ్చామని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ 3 సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశారని ఆయన గుర్తు చేశారు. అయితే తను మాట్లాడిన విషయాలు కట్ చేశారని, కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. రికార్డు పెట్టాలని తనకు తెలుసునని, పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరుకు సుధాకర్ తనకు తిడుతున్నారని కూడా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు సుధాకర్పై పీడీ యాక్ట్ పెడితే తానే కొట్లాడనని, తన్ను తిట్టొద్దని మాత్రమే చెరుకు సుధాకర్ కొడుకుకు చెప్పారని స్పష్టం చేశారాయన. అన్నిదా భావించవద్దని ప్రజలు కోరుతున్నానంటూ కోమటిరెడ్డి అన్నారు. తనను సస్పెండ్ చేయాలని దరిద్రులు అనడం వల్లే బాధతో మాట్లాడారని చెప్పారు. నకరేకల్లో తనపై పోస్టులు వేశారన్న ఆయన ఎవరు వేస్తారో కూడా తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాళ్ళు చంపేస్తున్నారేమోననే భయంతో మాత్రమే చెప్పారంటూ తనపై చేసిన వ్యాఖ్యలు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అలాగే ఇన్ఛార్జ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారన్నారు. వెంకటరెడ్డిని తిడితే నకరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారన్న వెంకటరెడ్డి వీడు వాడు అని తనను సంబోధించవచ్చా అని ప్రశ్నించారు.